మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లా హిమాలయాల అందాలకు ప్రమాదకరమైనటువంటి ఘాట్ రోడ్లకు పుట్టినిల్లు. ఇక్కడి సట్లెజ్ నదిపైన ఉన్న ఒక పాత ఐరన్ బ్రిడ్జ్. సాధారణంగా కొండ ప్రాంతాలలో ఇలాంటి వంతెనలే రవాణాకు ఆధారం. ప్రతిరోజు వందలాది వాహనాలు దీనిపైన నుంచి వెళ్తుంటాయి. ఆ రోజు కూడా అంతా సాధారణంగానే ఉంది. నదిలో నీటి ప్రవాహం కొంత తక్కువగానే ఉంది. కానీ ఆ వంతెనకు అదే ఆఖరి రోజు అవుతుందని, అక్కడ ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఎవరు ఊహించలేదు. సమయం మధ్యాహ్నం అవుతుంది. భారీ బరువుతో ఉన్న ఒక గ్రావెల్ ట్రక్ ఆ వంతెనపైకి వచ్చింది. డ్రైవర్ ఎప్పటిలాగే నమ్మకంతో వంతెనపై ముందుకు సాగుతున్నాడు. ట్రక్కు బరువుకు ఆ పాత వంతెన లోపల ఏ క్షణమైనా కూలిపోయేలా మూలుగుతుంది. వంతెన సగం దాటింది, ముప్పావు భాగం దాటింది. దాదాపు వంతెన చివరి దాకా ట్రక్ చేరుకుంది. ఇక సేఫ్గా అవతలి ఒడ్డుకు వెళ్ళిపోతుంది అని అనుకున్నటువంటి మరుక్షణమే ప్రకృతి తన వికృత రూపాన్ని చూపించింది. వీడియోలో చూస్తున్నట్లుగా కనురెప్పపాటులో ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. వంతెన చివరి దాకా వెళ్ళిన ట్రక్ ఒక్కసారిగా వంతెన మధ్య భాగం కుప్పకూలడంతో వెనక్కి జారిపోయింది. ఆ ఇనుప వంతెన ముక్కలు ముక్కలుగా విరిగి నదిలోకి పడిపోతుంటే ఆ భారీ ట్రక్ కూడా నదిలోకి పడిపోయింది. చుట్టూ భారీగా దుమ్ము ధూళి లేచాయి. చూస్తున్న వాళ్ళ గుండెలు ఆగిపోయాయి. అయ్యో, డ్రైవర్ ఏమైపోయాడు? అంతా ఎత్తు నుంచి నదిలో పడితే ప్రాణాలు మిగులుతాయా అని అందరూ ఆందోళన చెందారు. అయితే ఈ ప్రమాదంలో ఒక పెద్ద అద్భుతం జరిగింది. ఆ ట్రక్ వెనకే ఒక తెల్లటి కారు కూడా వంతెన వైపు వచ్చింది. కానీ ట్రక్ బ్రిడ్జి చివరన ఉండగానే వంతెన కూలిపోవడంతో కారు డ్రైవర్ అప్రమత్తమై వంతెన ఎక్కకుండా అక్కడే ఆగిపోయాడు. ఒకవేళ ఆ కారు మరికొద్ది సెకండ్లు ముందుకు వచ్చినా ఆ వంతెనలో సమాధి అయ్యేదే. కానీ అదృష్టం బాగుండి కారులోని వారు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. అంతేకాదు నదిలో నీటి ప్రవాహం చాలా తక్కువగా ఉండడం వల్ల వంతెన చివరన ట్రక్ పడడంతో ఆ ట్రక్ డ్రైవర్ కూడా త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ భయంకరమైనటువంటి ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆయుష్ గట్టిగా ఉంటే చావు మన పక్కన నుంచి వెళ్ళినా ఏం చేయలేదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా కొండ ప్రాంతాలలోని పాత వంతెనల భద్రత పైన అధికారులు మరింత దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని ఈ ఘటన హెచ్చరిస్తోంది. ఇలాంటి ఘటన గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగాయి. కానీ అక్కడ అనేక ప్రమాదాలలో చేదు వార్తలు మిగిలాయి. కానీ ఇక్కడ అదృష్టం బాగుండి ఎలాంటి ప్రాణాపాయం అయితే జరగకపోవడంతో, ప్రాణాపాయం నుంచి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి వీడియో ఒళ్ళు గగుర్లు పొడుస్తుంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఆ కూలినటువంటి విధానం కూడా చూడండి ఎంత దారుణంగా ఉందో. అంత పెద్ద హైట్ నుంచి ఆ పడిపోయినటువంటి విజువల్ చూస్తుంటే ఒళ్ళు గగుర్ల పాటు గురి చేస్తుంది. కింద మొత్తం బండలు, రాళ్ళు, నీళ్లు లేకపోయినా కూడా ఆ రాళ్ళు బండలలోనే ఆ మనిషి అందులో పడిపోయి బండలు తగిలినా కూడా ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు ఆ లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడడం అయితే ఒక్కసారిగా అక్కడ అందరినీ ఆ భయం నుంచి అయితే బయటపడేసినట్టుగా కనిపించింది. మరి అసలు ఈ బ్రిడ్జ్ ఎందుకు కూలింది, దీనికి గల కారణాలు ఏంటి, పూర్తిగా ఇప్పుడు దర్యాప్తు చేసేటువంటి పరిస్థితికి తీసుకువస్తున్నారు. అండ్ అలాగే ఆ ప్రాంతంలో ఇలాంటి పాతబడ్డటువంటి బిల్డింగ్లో లేకుంటే కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి బ్రిడ్జ్లో వీటివి ఎక్కడెక్కడ ఉన్నాయటువంటి దానికి సంబంధించి కూడా ఇప్పుడు అధికారులు ఆరా తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, వర్షాలు కూడా పడుతున్నటువంటి సందర్భము. ఈ నేపథ్యంలో నదులు కూడా ఉప్పొంగి ఆ సైడ్కు ఉన్నటువంటి గోడలు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ బ్రిడ్జ్ యొక్క మొనల్లో ఉన్నటువంటి ఆ మట్టి అంతా కూడా తొలగిపోతుంది ఫ్లోటింగ్లో. అలాంటప్పుడు బ్రిడ్జిల మెయింటెనెన్స్ కనుక సరిగా లేకపోతే మరలా అనేక ప్రాంతాలలో ప్రమాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోణంలో కూడా అధికారులు ఇప్పుడు ఈ యొక్క ఘటన, బ్రిడ్జి కూలిపోయినటువంటి ఘటన పట్ల ఆరా తీస్తున్నారు. దానికి సంబంధించి ఎలా కూలింది అనేటువంటి దానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు సేకరించే పనిలో పడ్డారు.